జయహోమాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మహాభారత కాలం నాటి వీరుడైన బర్బరీకుడి వృత్తాంతాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. భీమసేనుడికి హిడింబి అనే రాక్షసుతో పెళ్లి జరిగింది. వారిద్దరికీ ఘటోత్కచుడు అనే కుమారుడు ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఘటోత్కచుడికి మౌర్వి అనే భార్య ద్వారా బర్బరీకుడు అనే కొడుకు జన్మించాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ మౌర్వి శ్రీకృష్ణుడి చేతిలో చనిపోయిన ముర అనే రాక్షసుడి చెల్లెలు. తన అన్నను చంపిన శ్రీకృష్ణుడిపై తను ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది మౌర్వి. ఒకరోజు కృష్ణుడిని చంపాలనే ఉద్దేశంతో వెళ్ళి అతనితో యుద్ధం చేస్తుంది. తను నేర్చుకున్న యుద్ధ విద్యల ద్వారా కృష్ణుడితో సమానంగా యుద్ధం చేయడం జరుగుతుంది. అది చూసి ఎలాగైనా ఆమెను ఓడించాలని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఆమె మీద ప్రయోగించబోతాడు. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై మౌర్వి తన భక్తురాలని చెబుతుంది. ఆమెను విడిచిపెట్టమని కూడా కోరుతుంది. మౌర్వి కూడా శ్రీకృష్ణుడిని మన్నించమని వేడుకుంటుంది. కృష్ణుడు ఆమెకు ప్రాణభిక్ష పెడతాడు. ఆ తర్వాత కాలంలో ఘటోత్కచుడు ఆ మౌర్విని వివాహం చేసుకోగా బర్బరీకుడు అనే కుమారుడు వారికి జన్మిస్తాడు. ఇతను మహావీరుడు. చిన్న వయస్సు నుంచే ధనుర్విద్యలో ఎంతో ప్రావీణ్యాన్ని చూపించేవాడు. వాళ్ళ అమ్మైన మౌర్వి దగ్గర సమస్త యుద్ధ విద్యల్ని నేర్చుకుంటాడు. తర్వాత శివుడి కోసం తపస్సు చేసి ఎటువంటి శత్రువునైనా జయించగలిగే 3 బాణాలను వరంగా పొందుతాడు. అతడు యవ్వన దశలో ఉండగానే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. దానికి సన్నాహాలు అవి జరుగుతూ ఉంటాయి. తానెంత గొప్ప వీరుడో లోకానికి తెలియజేయాలి అనేటువంటి ఆరాటం బర్బరీకుల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లేందుకు ఆమె అనుమతిని కూడా అడుగుతాడు. అప్పుడు ఆమె, నాయన, పాండవులు కౌరవులు వీరిద్దరిలో ఎవరు ఓటమి అంచున ఉంటే వారి తరపున యుద్ధం చేయమని ఆయనకి చెబుతుంది. సంతోషంతో బర్బరీకుడు యుద్ధక్షేత్రం వైపుగా వెళుతూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక వృద్ధుడి రూపంలో అతడికి ఎదురవుతాడు. బర్బరీకుడిని తన దగ్గరికి పిలిచి, ఎక్కడికి వెళుతున్నావు నాయన అంటూ ప్రశ్నిస్తాడు. యుద్ధం చేయడానికి వెళుతున్నానండి అని బర్బరీకుడు వృద్ధుడితో సమాధానం చెప్తాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఇంత చిన్న పిల్లవాడివి కదా, పెద్ద పెద్ద వీరులతో నువ్వు ఎలా యుద్ధం చేస్తావు అని ప్రశ్నిస్తాడు. అందుకు బర్బరీకుడు, నేనేమి చిన్నపిల్లవాడిని కాదు, ఎన్నో యుద్ధ విద్యలను నేర్చుకున్నాను అని చెబుతాడు. అంతేకాకుండా నేను తలచుకుంటే కురుక్షేత్ర యుద్ధాన్ని 3 నిమిషాల్లోనే ముగించగలనని కూడా అంటాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అంతకు ముందే కౌరవ పాండవ వీరులను యుద్ధం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తాడు. అందుకు ఒక్కొక్కరు 20 నుంచి 30 రోజుల వ్యవధిలో పూర్తి చేయగలమని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ పిల్లవాడు 3 నిమిషాల్లోనే యుద్ధం ముగించగలనని అంటున్నాడు. దాంతో శ్రీకృష్ణుడు సంపూర్ణమైన జ్ఞాని. అతడికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అన్నీ తెలిసినా కూడా బర్బరీకుడు ఆయన యొక్క శక్తియుక్తుల్ని లోకానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో అతన్ని పరీక్షించాలి అనుకుంటాడు. తర్వాత కృష్ణుడు యుద్ధాన్ని 3 నిమిషాల్లో ఎలా పూర్తి చేస్తావో వివరంగా చెప్పమని అంటాడు. దానికి బర్బరీకుడు తన దగ్గర ఉన్న 3 బాణాల గురించి ఇలా చెబుతాడు. మహాత్మా, నా దగ్గర ఉన్న మొదటి బాణం ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుంది. అంతేకాకుండా లక్ష్యం మీద ఒక గుర్తును కూడా పెడుతుంది. అలాగే 2వ బాణం ఎవరిని రక్షించాలో గుర్తిస్తుంది. ఇక 3వ బాణం మొదటి బాణం గుర్తుపెట్టిన లక్ష్యాన్ని భస్మం చేయడం జరుగుతుంది. కాబట్టి నా శత్రువుల్ని ఒక్కసారి మనసులో తలుచుకొని మొదటి బాణం గనక ప్రయోగించాను అంటే 3వ బాణం వారందరినీ అవలీలగా కాల్చివేస్తుంది అని శ్రీకృష్ణుడితో బర్బరీకుడు చెబుతాడు. ఆయన మాటల్ని
శ్రీకృష్ణుడు, నీ మాటలు ఊరికే చెప్తే నేనేమి నమ్మను, నువ్వు చెప్పేది నిజమైతే ఒకసారి నా ముందు నీ బాణాలను ప్రయోగించమని అడుగుతాడు. అప్పుడు ఎదురుగా ఉన్న రావి చెట్టు ఆకులను మొత్తాన్ని క్షణంలోనే కాల్చివేస్తాను అని బర్బరీకుడు అంటాడు. అలాగని ఆయన తన మొదటి బాణాన్ని రావి చెట్టు ఆకుల మీదకి ప్రయోగించడం జరుగుతుంది. అప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది. ఆ బాణం రావి చెట్టు ఆకుల మీద తన గుర్తును పెట్టి శ్రీకృష్ణుడి పాదం చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. అప్పుడు బర్బరీకుడు, మహానుభావ, మీ పాదం కింద రావి ఆకు ఉన్నట్లుగా ఉంది, అందుకని మీరు ఒక్కసారి కాలు పక్కకు జరిపితే ఆ బాణం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది అని అంటాడు. శ్రీకృష్ణుడు పాదం కింద నిజంగానే ఒక ఆకు పడి ఉంటుంది. అది చూసి ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. శ్రీకృష్ణుడు బర్బరీకుడు లాంటి మహావీరుడు యుద్ధంలో పాల్గొన్నట్లయితే ఎటువంటి నష్టం జరుగుతుందో ఆలోచిస్తాడు. అలా ఆలోచించి బర్బరీకుడితో దాన్ని వివరంగా చెప్తాడు. చూడండి, ఆయన యుద్ధంలో పాల్గొంటే ఎలా ఉంటుంది అంటే, నాయన, నువ్వు మీ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం యుద్ధం చేయాలి అంటే పాండవ సైన్యం 7 అక్షౌహిణులుంది, కౌరవ సైన్యం 11 అక్షౌహిణీయులుంది. కాబట్టి నువ్వు తప్పనిసరిగా పాండవుల పక్షాన యుద్ధం చేస్తావు. కానీ ఇచ్ఛామరణం అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరణించగల వరం భీష్ముడికి ఉంది. కాబట్టి నీ బాణాలు అతన్ని ఏమీ చేయలేవు. అంతేకాకుండా కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి. కాబట్టి నీ బాణాలు కర్ణుడిని కూడా ఏమీ చేయలేవు. అంటే అప్పటికింకా కర్ణుడు తన కవచ కుండలాలని ఎవరికి దానం చేయలేదు. అందుకని కృష్ణుడు ఆ మాట అన్నాడు. సరే, ఆ విధంగా నువ్వు ఈ బాణాల వలన అతని ప్రాణానికి ఎటువంటి ముప్పు ఉండదు. వీటన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైనది, బర్బరీకుడికి హాని చేయగలిగిన మరొక ప్రమాదం ఉంది. ఆ కారణం ఈ వీడియో చివరిలో తెలియజేస్తాను. ఈ విధంగా కౌరవ సైన్యంలో ఉన్న వీరులందరూ నశించిపోతారు. అప్పుడు కౌరవులు ఓటమి అంచుకు వెళతారు. మీ అమ్మ చెప్పిన మాట ప్రకారం ఎవరు ఓటమి అంచున ఉంటే వాళ్ళ పక్కన నువ్వు యుద్ధం చేయాలి. కాబట్టి నువ్వు కౌరవుల పక్షంలో చేరతావు. మళ్ళీ పాండవులతో యుద్ధం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా నువ్వే యుద్ధం చేస్తూ అందరినీ చంపివేస్తావు. నీ కారణంగా ఏ ఒక్క వీరుడు మిగలడు. అసలు ఈ యుద్ధం జరుగుతున్నదే ఎప్పటికైనా అధర్మం నశించి ధర్మమే విజయం సాధిస్తుందనే సత్యాన్ని తెలియజేయడానికి. కానీ నువ్వు యుద్ధం చేయడం మూలంగా ఆ విషయం మరుగున పడిపోతుంది. నువ్వు చేసే యుద్ధం కారణంగా ఏ ఒక్కరికి ఎటువంటి ఫలితం ఉండదు. అందువలన ఈ యుద్ధం నీకు అవసరమా అని ప్రశ్నిస్తాడు. ఆ వృద్ధుడి మాటలు విని బర్బరీకుడు వచ్చింది మామూలు వృద్ధుడు కాదు అని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని దయచేసి మీరెవరో మీ నిజరూపం ప్రదర్శించండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన శ్రీకృష్ణ స్వరూపాన్ని ఆయనకి చూపించడం జరుగుతుంది. బర్బరీకుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి, మీరు చెప్పినట్లే యుద్ధం నుండి విరమించుకుంటాను, ఇప్పుడు నన్నేం చెయ్యమంటారో చెప్పండి అని అడుగుతాడు. అందుకు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించడానికి ముందుగా ఒక వీరుణ్ణి బలి ఇవ్వవలసి ఉంది. కాబట్టి ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఎవరూ లేరు అని నా అభిప్రాయం. అందుచేత కురుక్షేత్ర యుద్ధం మొదలు కావడానికి ముందు నిన్ను నువ్వు అర్పించుకోవాల్సి ఉంటుంది అని కోరుతున్నాను అంటాడు. అయితే బర్బరీకుడిని సంతృప్తిపరచడానికి అతనికి ఉన్న పూర్వజన్మ శాప వృత్తాంతాన్ని శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియజేస్తాడు. పూర్వం భూమి మీద అధర్మం పెరిగిపోయింది అని, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు మరలా జన్మించాల్సిన అవసరం ఉంది అని వేడుకుంటూ దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నారు. దేవతలతో పాటు వారిలో ఒక యక్షుడు కూడా అక్కడ ఉండి అధర్మాన్ని రూపుమాపడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణుమూర్తే జన్మించవలసిన అవసరం ఏముంది, నేనొక్కడే అయినా అందుకు సరిపోతుంది అంటూ గర్వంతో మాట్లాడతాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు ఆ యక్షుడిని
ధర్మానికి అధర్మానికి భవిష్యత్తులో జరగబోయే యుద్ధంలో మొదటగా నువ్వే బలవుతావు అంటూ శపిస్తాడు. యక్షుడు బాధతో తనకు విముక్తిని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. అలా అడిగినప్పుడు బ్రహ్మ నీ మరణంతోనే నీకు విముక్తి కలుగుతుంది అని చెబుతాడు. అందుచేత ఇప్పటి నీ మరణం నీకు చెడు కాదు, మంచినే కలగజేస్తుంది అని శ్రీకృష్ణుడు బర్బరీకుడితో అనడం జరుగుతుంది. ఆ మాటలు విన్నప్పటికీ బర్బరీకుడు, శ్రీకృష్ణ, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనాలి అని ఎంతో ఆశతో వచ్చాను, కానీ నా ఆశ నెరవేరడం లేదు. కనీసం యుద్ధాన్ని చూసే అవకాశమైనా నాకు కల్పించండి అని వేడుకుంటాడు. అలాగే అని చెప్పి శ్రీకృష్ణుడు ముందు అతన్ని ప్రాణార్పణ చేసుకోమనగా బర్బరీకుడు తన కత్తితో తలను నరుక్కొని ఆ తలను శ్రీకృష్ణుడి చేతిలో ఉంచుతాడు. అతడి త్యాగానికి ఎంతగానో మురిసిపోయిన శ్రీకృష్ణుడు, కలియుగంలో నువ్వు నా పేరు శ్యామ అనే నామాన్ని గ్రహించి భక్తుల చేత పూజలు అందుకుంటావు, కలియుగం అంతా నీ ఆరాధన కొనసాగుతుంది అంటూ వరంగా ఇస్తాడు. తరువాత అతడి శిరస్సును కురుక్షేత్ర యుద్ధం చూసేందుకు వీలుగా ఎత్తైన కొండ మీద ఉంచుతాడు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి బర్బరీకుడి శిరస్సు. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తరువాత పాండవులు తమలో తాము తమ వీరత్వాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధం ఎవరి కారణంగా పూర్తయిందో, ఎవరి కారణంగా విజయం సాధించారో తెలుసుకునేందుకు బర్బరీకుడు శిరస్సు ఉన్న కొండ దగ్గరికి పాండవులను తీసుకువెళతాడు. వాళ్ళందరూ యుద్ధంలో తాము ఎవరి మూలంగా జయించామో చెప్పవలసిందిగా ఆ శిరస్సును కోరతారు. అప్పుడు ఆ శిరస్సు యుద్ధం జరిగినన్నాళ్ళు ఒక చక్రం అనుక్షణం యుద్ధక్షేత్రమంతా పర్యటిస్తూ ధర్మానికి అనుకూలంగా ఉన్నవారిని కాపాడుతూ అధర్మానికి అనుకూలంగా ఉన్నవారిని శిక్షిస్తూ ఉన్న సంగతిని నేను దర్శించాను అని ఆ చక్రం కారణంగానే ఈ యుద్ధంలో గెలవడం జరిగింది తప్పించి ప్రత్యేకంగా ఎవరి వీరత్వం కారణంగా కాదు అని ఆ శిరస్సు తెలియజేస్తుంది. ఆ మాటలు విని పాండవులు యుద్ధం గెలవడానికి శ్రీకృష్ణుడే ప్రధాన కారణమని మనస్ఫూర్తిగా నమ్మారు. తమలో ఉన్న అజ్ఞానానికి చింతించారు. ఆ తర్వాత కాలంలో అంటే ద్వాపరయుగం ముగిసిన తర్వాత కలియుగం ప్రారంభంలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఖటు అనే ప్రాంతంలో శిఖర్ అనే ఊరికి దగ్గరలో ఆయన శిరస్సు లభించింది అని చెప్తారు. అక్కడే ఖటు శ్యామ్జీగా ఆయన వెలిశాడు. రూప్ సింగ్ చౌహాన్ అనే మహారాజు 1000 ఏళ్ల క్రితం ఖటు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఒక ఆవు రోజు ఒక ప్రాంతంలో తన పొదుగులో నుండి పాలధారను విడవడం చూసి ఆ ప్రదేశంలో తవ్వగా బర్బరీకుడి శిరస్సు అక్కడ లభించింది అని మరొక కథనం. అలాగే రూప్ సింగ్ చౌహాన్ భార్య నర్మదా కన్వర్ ఆమెకు కలలో కనిపించి తాను ఎక్కడ ఉన్నాడో తెలియజేసి అక్కడ ఆలయం నిర్మించాల్సిందిగా ఖటు శ్యామ్జీ ఆదేశించినట్లుగా మరొక కథనం ప్రాచుర్యంలో ఉంది. మహారాజు క్రీస్తు శకం 1025వ సంవత్సరంలో ఖటు శ్యామ్జీ ఆలయాన్ని నిర్మించాడు. ఎక్కడైతే శ్యామ్జీ శిరస్సును తవ్వి తీశారో ఆ ప్రదేశాన్ని శ్యామకుండంగా పిలుస్తారు. అలాగే గుజరాత్లోని అహ్మదాబాద్లో లంభా అనే ప్రాంతంలో కూడా ఆయనకు ఆలయం ఉంది. ఇదండి మహాభారత వీరుడైన బర్బరీకుడి కథ. అన్నట్లు ఇంతకు ముందు బర్బరీకుడికి యుద్ధంలో పాల్గొంటే అతడికి జరిగే హాని ఒకటి ఉంది, తర్వాత చెప్తాను అన్నాను కదా. అదేమిటంటే కౌరవులు 100 మంది ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వారికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు దుశ్శల. ఆమె భర్త జయద్రథుడు. అతడినే సైంధవుడు అని కూడా పిలుస్తారు. ఇతను పుట్టగానే ఆకాశవాణి వాళ్ళ నాన్న అయిన వృద్ధక్షత్రుడితో ఒక విషయాన్ని తెలియజేసింది. నీ కొడుకు పెద్దవాడై అతడి చెడ్డ ప్రవర్తన మూలంగా ఒకానొక వీరుడి చేతిలో హతమవుతాడు.
అతడి శిరస్సు ఆ వీరుడి ద్వారా ఖండించబడడం జరుగుతుంది అని ఆకాశవాణి ఆ వృద్ధక్షత్రుడితో చెప్పింది. ఆ మాటలు విన్న అతడు తన కొడుకును చంపిన వారి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరి కారణంగా నా కొడుకు శిరస్సు కింద పడుతుందో వారి తల 1000 వక్కలవుతుంది అని ముందుగానే శపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు మరణించడానికి జయద్రథుడు అంటే సైంధవుడు కూడా కారణమని భావించి అర్జునుడు అతడి శిరస్సును ఖండిస్తాడు. కానీ అప్పుడు కృష్ణుడు ఆ తల నేల మీద పడితే నీ శిరస్సు కూడా 1000 ముక్కలవుతుంది అని అర్జునుడితో చెప్పి సైంధవుడి తలను అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న వాళ్ళ నాన్న ఒడిలో పడేలా చేయమని అంటాడు. అర్జునుడు కూడా వరుస పెట్టి తన బాణాలతో సైంధవుడి తలను శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అడవిలో ఆయన వృద్ధక్షత్రుడు అక్కడ ఉండి తపస్సు చేసుకుంటాడు. ఆయన ఒడిలో పడేటట్లుగా కొడతాడు. ఆయన హఠాత్తుగా పడిన శిరస్సును సరిగా గమనించకుండా ఒక్కసారిగా కిందికి నెట్టేస్తాడు. దాంతో అతడి తల పగిలి ఆయనే మరణించడం జరుగుతుంది. మరి బర్బరీకుడు గనక యుద్ధంలో పాల్గొంటే అతడు వేసిన బాణాల కారణంగా సైంధవుడి తల ఖచ్చితంగా నేల మీద పడుతుంది. దాంతో వాళ్ళ నాన్న పెట్టిన శాపం మూలంగా బర్బరీకుడి తల 1000 వక్కలు కావడం కూడా జరుగుతుంది. ఖాయంగా అది జరిగే విషయం. బర్బరీకుడు ఇప్పుడు యుద్ధం చేయడం వలన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు అని భావించిన శ్రీకృష్ణుడు అతని తలను బలి ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. ఇదండి నేటి బర్బరీకుడి కథ. నేను చేసిన ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట గుర్తు మీద నొక్కండి. అలా చేస్తే ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ధన్యవాదాలు. మీ గోలి రామచంద్రరావు.